వెల్కమ్ టు శివాల రోహిత లక్ష్మి డాన్స్ ఛానల్. డాన్స్ ఛానల్ అంటే మీకు డౌట్గా ఉందా? డాన్స్ నేను తీసుకున్నాను. మరి మా మమ్మీ నేను వీడియోస్ పెడుతున్నప్పుడు చూస్తుంది కదా, మరి మమ్మీకి పెట్టాలనిపిస్తుంది కదా. అందుకని మా మమ్మీ ఏం చేస్తారు, మదర్స్ అందరూ వంటకం చేస్తారు. అందుకే మీకోసం నేను వంటకాలు కూడా పెట్టేశాను. ఇంకా మరి నా ఛానల్లో ఇవాళ ఏం చేయబోతున్నామంటే ఎగ్ బజ్జీ చేస్తున్నాం. ఇంకా కావాల్సిన వస్తువులు ఏంటో చూద్దాం రాదా, పదండి. నెంబర్ 1 ఎగ్స్, 2 శనగపిండి 1 కప్, థర్డ్ 1 హాఫ్ కప్పు బియ్యం పిండి, నెంబర్ 4 రుచికి సరిపడే సాల్ట్, నెంబర్ 5 కొద్దిగా బేకింగ్ సోడా, నెంబర్ 6 రుచికి సరిపడే కారం, నెంబర్ 7 కొద్దిగా ఆచి గరం మసాలా. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి అన్నీ మిక్స్ చేయడం కోసం. ఇందులో మనం ముందుగా శనగపిండి వేద్దాం. ఇప్పుడు బియ్యం పిండి వేద్దాం. కొద్దిగా కారం, కొద్దిగా బేకింగ్ సోడా, రుచికి సరిపడే సాల్ట్, కొద్దిగా గరం మసాలా. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి. ముందు కొద్దిగా వాటర్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఆ 3 ఎగ్స్ని హాఫ్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మా మమ్మీ స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఇప్పుడు బజ్జీలు వేయబోతుంది. మీరు తినాలంటే ఇంకెప్పుడు వదలలేదు, అంత బాగుంటుంది. నేను ఫస్ట్ టైం తిన్నాను, అప్పుడు ఇంకా వదలలేదు, ఇంకా తినాలి, అందుకని పిండి అయిపోయింది. అప్పుడు అక్కడ తినాలని ఎప్పుడు నుంచో బతిమాలితే ఇప్పుడు చేస్తుంది అమ్మ. ఆయిల్ బాగా కాలింది. ఆయిల్లో మా మమ్మీ గుడ్డు మనం కలుపుకున్న పిండిలో ముంచి బజ్జీలు వేస్తుంది చూడండి. అబ్బా, వేగుతున్నప్పుడు చూస్తుంటే నోరు పోతుందా మీకు? ఇంకా నేను తింటుంటే ఇంకెంత నోరు అవుతుందో. అబ్బా, తినేయాలి. మీకు తినాలనిపిస్తే మా ఇంటికి వచ్చేయండి. మా మమ్మీ వంట చాలా బాగా చేస్తుంది. అటువంటిది ఇంత టేస్ట్ అయింది మా మమ్మీ చేసిందంటే ఇంకా టేస్ట్ ఇంకా వేరు కదా. అవునా మమ్మీ? అమ్మా, నువ్వు చేసిన టేస్ట్ ఇంకా అమ్మా నాకు నోరు ఊడిపోతుంది. తొందరగా వేసే. ఇప్పుడు ఆ బజ్జీలు వేగాయి కాబట్టి తిరగ వేసుకుందాం రండి. అబ్బా, చూస్తాను నోరు ఊడిపోతుంది. తొందరగా మమ్మీ తీసేస్తున్నారు మా మమ్మీ గారు. బాగా వేగాయి. ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. సిద్ధమైపోయింది. తిందా ఆగండి. ఇవాళ మన గెస్ట్ వచ్చారు, అంటే నా ఫ్రెండ్. ఎవరంటే సాయి ట్రా. ఇప్పుడు మేమిద్దరం ఈ బజ్జీలు తినబోతున్నాం. వావ్, చాలా బాగుంది. ఎక్సలెంట్. దీనికన్నా మంచిది ఎక్కడ ఉండదు ప్రపంచంలో. సాయి ఎలా ఉంది? బాగుందా? చూసారా, నా ఫ్రెండ్ కూడా బాగుంది అంటున్నారు. మీకు ఎందుకు నచ్చింది? నాకు నా ఫ్రెండ్కి నచ్చినప్పుడు మీకు కూడా నచ్చుతుంది. వెంటనే తినేయండి.